హలో ఫ్రెండ్స్, ఇది ఉషా జానం 450E కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్. ఈ మెషిన్ పైన మనం ఎంబ్రాయిడరీ వర్క్ ఎలా చేసుకోవాలండి క్లాసెస్ చూద్దాం. సో ఫస్ట్ క్లాస్లో మనం మెషిన్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, డిజైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చూపిస్తాను. సో ఫస్ట్ మెషిన్ స్టార్ట్ చేస్తున్నాను. సో స్టార్ట్ బటన్ సైడ్కి ఉంటుంది. సో స్టార్ట్ చేసిన తర్వాత మీకు డిస్ప్లే ఇలా కనపడుతుంది అనమాట. ఓకే, డిస్ప్లేలో ఇలా కనపడుతుంది. సో కాసేపు వెయిట్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ స్టార్ట్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా కనపడుతుంది అనమాట. ఒకటి డిజైన్స్ది, ఇంకోటి ఆల్ఫాబెట్స్, నెక్స్ట్ గ్రాఫ్. ఓకే, సో ఇక్కడ మనం డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి డిజైన్స్ దీంట్లో మనం ఇన్బిల్ట్ డిజైన్స్ ఉంటాయి, నెక్స్ట్ పెన్ డ్రైవ్లో మనం తీసుకునే డిజైన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇన్బిల్ట్ మెషిన్తో పాటు మనకి ఏవైతే డిజైన్స్ ఇస్తారో ఆ డిజైన్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇది ప్రెస్ చేస్తే మనకి మెషిన్తో పాటు వచ్చే డిజైన్స్ కనపడతాయి అనమాట. సో ఇవి డిజైన్స్. ఈ డిజైన్స్ కింద చూడండి 1/3 అని ఉంది. 3 అంటే 3 పేజెస్లో ఉన్నాయన్నమాట. సెకండ్ పేజ్ అండ్ థర్డ్ పేజ్. సో ఇక్కడ నేను ఫస్ట్ పేజ్కి వెళ్తాను. ఫస్ట్ పేజ్లో మనకి నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేస్తున్నాను. సో డిజైన్ సెలెక్ట్ చేస్తాను. సో ఓకే అండి. సో ఓకే అయిన తర్వాత మీకు ఇలా ఓకే చూపిస్తుంది అనమాట. ఓకే అంటే ఇక్కడ ఓకే కొట్టాం. బట్ ఇక్కడ మనం కుట్టేటప్పుడు ఏ ఫ్రేమ్లో డిజైన్, ఏ ఫ్రేమ్తో మన డిజైన్ కుట్టుకుంటున్నాం అనేది చూసుకొని ఆ డిజైన్ని మనం సెలెక్ట్ ఆ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను డిజైన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, హోమ్ ఆప్షన్కి వెళ్ళాలి. ఓకే, హోమ్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్రాఫ్లోకి వెళ్ళాలి. గ్రాఫ్లోకి వెళ్తే మీ డిజైన్ గ్రాఫ్లో ఏ ప్లేస్లో ఉందన్న చూపిస్తుంది. నెక్స్ట్ ఫ్రేమ్ సైజ్ కూడా చూపిస్తుంది, ఏ ఫ్రేమ్ ఇది సెలెక్ట్ చేసుకుంది. బట్ మనం ఏ ఫ్రేమ్ అయితే మెషిన్కి పెట్టుకుంటున్నామో ఆ ఫ్రేమ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రేమ్ ఆప్షన్కి వెళ్ళాలి. ఇది ఫ్రేమ్ ఆప్షన్కి వెళ్ళి దాంట్లో మనం తీసుకున్న ఫ్రేమ్ సైజ్ 7.9x11. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే గ్రాఫ్లోని ఇది ఆల్రెడీ డిఫాల్ట్గా ఈ సెంటర్లోకి చూపిస్తుంది. బట్ మనం ఏ ప్లేస్లో కుట్టుకుంటున్నామో ఆ ప్లేస్కి డ్రాగ్ చేసుకోవాలి డిజైన్. ఓకే, డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇది ఓకే అంటే ఓకే, లేదు దీంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే నెక్స్ట్ చెప్తాను. బట్ ఇది ఓకే కొడితే మన ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాం 7.9x11. సో అదే ఫ్రేమ్ ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఓకే కొట్టండి. సో ఓకే కొట్టిన తర్వాత మీకు ఇక్కడ పైన అన్నీ చూపిస్తుంది అనమాట. సో డిజైన్ సైజ్, మన ఏదైతే డిజైన్ కుట్టుకున్నా దాని సైజ్, తర్వాత దాంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఎన్ని నిమిషాల్లో కుడుతుంది అంతా కూడా. ఓకే, సో ఇదనమాట, ఇది ఈరోజు క్లాస్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ దీని అడ్జస్ట్మెంట్స్, తర్వాత ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఫ్రేమ్ క్లాత్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి అంతా కూడా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.